దేవతలు రాక్షసుల గురించి మనం పురాణాలలో విన్నాం. అయితే వారు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. దయ, దీక్ష, మంచితనం, నిజాయితీ, త్యాగం, సేవ, కర్తవ్య పాలన, సానుకూలత ఇత్యాది సద్గుణాలు దేవతలో అయితే స్వార్థం, సోమరితనం, నిరాశ, అహంకారం, లోభం, ఈర్ష్య, ప్రతికూల భావాలు ఇత్యాది దుర్గుణాలే రాక్షసులు. దైవత్వం మానవత్వంలో వెల్లివిరియాలంటే సదా సద్గుణాలనే మనం ఆశ్రయించాలి. ఇది రాసిపెట్టుకో. ఒకరు పొగిడితే అందరూ పొగుడుతారు, ఒకరు విమర్శిస్తే అందరూ విమర్శిస్తారు. ఇదే లోకం తీరు. పొగిడారని పొంగిపోకు, విమర్శించారని కృంగిపోకు. పొగడ్తలు, విమర్శలు అనేవి శాశ్వతం కాదు. నీ వ్యక్తిత్వమే నీకు శాశ్వతం. అందరితో కలిసి చెడు మార్గాన వెళ్లే బదులు ఒంటరిగా మంచి మార్గాన వెళ్లడం మేలు. జీవితంలో త్యాగం చేసేది నాన్న అయితే జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు.